హలో బిజీ మామ్స్, గర్ల్స్ మామ్స్ అందరూ నాకు ఒకసారి కామెంట్ చేయండి. మీ గర్ల్స్ హెయిర్ని ఎలా టేక్ కేర్ చేస్తారో. నేనైతే పడని పాటలే లేవు, ఏవేవో ట్రై చేస్తాను వాళ్ళ హెల్దీ హెయిర్ కోసము. ఫైనల్గా ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ కొంచెం నాకు బెటర్ అనిపించింది. అది ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. ఒక బౌల్లో 1 కప్పు కోకోనట్ ఆయిల్, 1/4 కప్పు క్యాస్టర్ ఆయిల్ తీసుకొని లో ఫ్లేమ్లో మెల్ట్ చేసుకోవాలి. అది మెల్ట్ అయిపోయాక దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూను కలోంజీ సీడ్స్, 1 టేబుల్ స్పూను మేథీ సీడ్స్ వేసుకొని, ఇంకా ఒక మీడియం చాప్డ్ ఆనియన్ అది కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కర్రీ లీవ్స్ కొంచెం ఎక్కువనే తీసుకోవాలి. ఇంకా దీంట్లోకి అలోవెరా పీసెస్, అలోవెరాని ఒక మీడియం అలోవెరాని మంచిగా పీసెస్ కట్ చేసుకొని అలోవెరా పీసెస్, ఇంకా రోజ్మెరీ లీవ్స్. ఇది కావాలంటే మీరు స్కిప్ చేసుకోండి, నా దగ్గర ఉంది అని నేను రోజ్మెరీ లీవ్స్ వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మిగతావి మాత్రం కంపల్సరీ వేసుకోండి. అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 1/2 అవర్ 30 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకోవాలి. మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే అది ఓవర్ఫ్లో అయిపోతుంది. సో పక్కనే ఉండి మెల్లమెల్లిగా లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకోండి. అంతా అయిపోయాక స్టవ్ ఆపేసేసుకొని చల్లారిపోయాక చూసారు కదా ఏ కలర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి స్ట్రెయిన్ చేసుకుంటాను. దీన్ని ఇప్పుడు నేను కౌంటర్ టాప్ మీద వదిలేయచ్చు, లేదు అంటే మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. నేను వాళ్ళకి హెయిర్కి అప్లై చేసే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకొని మైక్రోవేవ్ చేసి నేను హెయిర్కి అప్లై చేస్తాను. నేను వన్స్ ఏ వీక్ చేస్తాను, మీరు వీలైతే ట్వైస్ ఏ వీక్ కూడా చేయొచ్చు. నాకైతే ఈ హెయిర్ ఆయిల్ వల్ల ఏమనిపించిందంటే హెయిర్ హెల్దీగా ఉంది, ఇంకా షైనీ ఉంది, ఇంకా సిల్కీగా కూడా అనిపించింది. నాకైతే నచ్చింది, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.